తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పలు చోట్ల హంగ్ ఏర్పడింది. దీంతో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్ అఫీషియో ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేయొచ్చు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీల్లోనే ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకోవచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో ఓటు నమోదుకు ఇవాల్టి వరకు అవకాశం ఇచ్చింది. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు స్థానిక ఓటు హక్కు తప్పనిసరిగా చేసింది. మున్సిపల్ పరిధిలో ఓటర్గా నమోదు కాకపోతే ఎక్స్ అఫీషియో సభ్యులుగా అనర్హులుగా తేల్చింది. హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సర్క్యులర్ జారీ చేసింది ఎస్ఈసీ. ఈ నెల 16న 7 కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, 116 మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పలు చోట్ల హంగ్ ఏర్పడింది. దీంతో ఎక్స్ అఫీషియో ఓట్లు ఇప్పుడు కీలకం కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్ అఫీషియో ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేయొచ్చు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తమకు ఓటున్న మున్సిపాలిటీల్లోనే ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకోవచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో ఓటు నమోదుకు ఇవాల్టి వరకు కూడా అవకాశం ఇచ్చింది. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు స్థానిక ఓటు హక్కు అనేది తప్పనిసరి చేసింది. మున్సిపల్ పరిధిలో ఓటర్గా నమోదు కాకపోతే ఎక్స్ అఫీషియో సభ్యులుగా అనర్హులుగా తేల్చింది. హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సర్క్యులర్ కూడా జారీ చేసింది ఎస్ఈసీ. ఈ నెల 16న 7 కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, 116 మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.